ఈరోజు డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా 10 ఏళ్ళు పనిచేసి అంతకుముందు 1991లో పివి నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసి అంతకుముందు యూజీసీ చైర్మన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నరు, తర్వాత ప్లానింగ్ కమిషన్ చైర్మను, రకరకాల పదవులలో ఒక సుదీర్ఘకాలం ప్రభుత్వంలో బతికి ఆయన 92వ ఏట నిన్న రాత్రి 9 గంటలకు చనిపోయారు. ఈ సందర్భంగా దేశం మొత్తం మీద ఆయనను బతికుండంగా చాలా హార్ష్ పదజాలంతో మాట్లాడిన ప్రతిపక్ష నాయకులు కూడా, ప్రధానమంత్రితో సహా. ఆయన చేయబట్టి దేశం ఒక కొత్త మలుపు తిరిగింది. దేశ ఆర్థిక సంస్కరణలకు ఆయనే కర్త. 1991లో మొదటిసారి పివి నరసింహారావు, రాజీవ్ గాంధీ సరిపోయిన సంక్షేమంలో సోనియా గాంధీ కుటుంబము రాజకీయాల్లో ఏ రకమైన పాత్ర నిర్వహించలేని ఒక వాతావరణంలో పివి నరసింహారావు ప్రధానమంత్రి అయిన తర్వాత మన్మోహన్ సింగ్ అప్పుడు యూజీసీ చైర్మన్గా ఉన్న అతన్ని రాజ్యసభకు తీసుకొచ్చి ఫైనాన్స్ మినిస్టర్ని చేశారు. అప్పటి నుంచి 1991 నుంచి చనిపోయేంత వరకు ఆయన రాజ్యసభ మెంబర్గానే ఉన్నాడు. ఎప్పుడూ ఎన్నికలలో పోటీ చేసి గెలిచిన జీవిత చరిత్ర ఆయనకు లేదు. అయితే ఒకసారి మన్మోహన్ సింగ్ పూర్తి జీవిత చరిత్ర కనుక మనం చూస్తే, ఆయన పాకిస్తాన్లో పుట్టాడు. 1932లో పుట్టాడు. 47 విభజనలో భాగంగా వాళ్ళ కుటుంబము భారతదేశం రావాల్సి వచ్చింది. ఆ కుటుంబముకు ఉన్న కొద్ది గొప్ప ఆస్తులు పాకిస్తాన్లో పోయినాయి. పిల్లగాడుగా చదువుకోవడానికి ఆర్థిక పరిస్థితి ఏమీ బాగాలేని రోజుల్లో ఆయన పంజాబ్ యూనివర్సిటీలో మెట్రికులేషన్ చదివాడు, పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆయనకు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఇంగ్లాండ్లో స్కాలర్షిప్ వచ్చింది. దాంతో అక్కడికి వెళ్ళి ఆయన BA ఎకనామిక్స్ చేశాడు. ఆ తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి 1962లో అంటే 30వ ఏట PhD చేశాడు. చేసి కొంతకాలము రకరకాల జాబులు చేశాడు. అక్కడి నుంచి వరల్డ్ బ్యాంక్లో 1966లో చేరాడు. అక్కడి నుంచి తర్వాత కొద్ది రోజులకు ఢిల్లీ యూనివర్సిటీకి వచ్చాడు. ఆ తర్వాత 71లో కామర్స్ మినిస్టర్ అడ్వైజరీ టీంలో చేరి క్రమంగా ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ అడ్వైజర్ టీంలో చేరాడు. యంగ్ ఎకానమిస్ట్, చాలా బ్రిలియంట్ ఎకానమిస్ట్. అయితే ఆయన పెద్దగా రాసింది లేదు, కానీ ప్రభుత్వ రంగంలో కన్సిస్టెంట్గా పనిచేసి వివిధ విభాగాలలో హెడ్గా పనిచేసి ప్లానింగ్ కమిషను, రిజర్వ్ బ్యాంకు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషను, ఫైనాన్స్ మినిస్టరు, తర్వాత సోనియా గాంధీ నిర్ణయంతో 2004లో ఆమె ప్రధానమంత్రి అయ్యాడు. ఆయనను యాక్సిడెంటల్ ప్రధానమంత్రి అని, ఆయన ఏం చేస్తాడు అని, సోనియా గాంధీ కీలుబొమ్మగా మాత్రమే పనిచేస్తాడు అని ఆనాడు బీజేపీ వంటి ప్రతిపక్ష పార్టీలు చాలా విమర్శించాయి. కానీ మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ కాంబినేషన్ ఎకనామిక్ లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్
ఈ ప్రక్రియ 91లో జరుగుతున్నప్పుడు పివి నరసింహారావుకు ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చే విల్ ఉంది, కానీ పివి నరసింహారావుకు గ్లోబల్ ఎకనామిక్ సిస్టంతో రిలేషన్షిప్ కానీ ఆ గ్రిప్ కానీ లేవు. మన్మోహన్ సింగ్కి ఉన్నాయి. దాంతో ఆయన మన్మోహన్ సింగ్ నమ్మి మన ఎకానమీ చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది, రూపీ వాల్యూ చాలా ఘోరంగా పడిపోయింది, తీవ్రమైన అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, రిజర్వ్ బ్యాంకులో పనిచేసిన అతను కనుక ఆయన విదేశీ పెట్టుబడులు రావాలి, లేకపోతే మన ఎకానమీ కొలాప్స్ అయిపోతుంది అని గ్రహించాడు. అయితే కమ్యూనిస్టులు ఒకవైపు, ఈవెన్ విశ్వవిద్యాలయాలలో ఉన్న మేధావి వర్గం, మేమందరం కూడా ఆనాడు గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్కు తీవ్ర వ్యతిరేకదారులమే. అయినా ఆయన ఏం చేశాడంటే మన దగ్గర ఉన్న గోల్డ్ నిలువల్ని తీసుకుపోయి అమ్మేసి ఐఎంఎఫ్ ద్వారా లోన్లు కొన్ని తెచ్చుకొని ఎకానమీని పాత పద్ధతి నుంచి ఒక కొత్త మార్గంలోకి మార్చాడు. ఏమిటా కొత్త మార్గం అంటే, ఇప్పుడు ప్రభుత్వ సెక్టారు, ప్రైవేట్ సెక్టారు రెండు కూడా సమపాలలో పనిచేస్తున్న దశలో వాటిని ప్రైవేటైజేషన్ ద్వారా ఏవైతే కంపెనీలు ఆర్థిక నష్టాల్లో ఉన్నాయో వాటిని ఆయన ప్రైవేట్ సెక్టార్కు అమ్మాలని నిర్ణయించాడు. అయితే ఆర్థిక నష్టాల్లో ఉన్న ప్రైవేట్ సెక్టార్కు అమ్మడాన్ని చాలామంది ఎకానమిస్టులు, చాలామంది ఈ ప్రజాస్వామ్యము ఇది అసలే బీదలకు అనుకూలంగా కొంత రిజర్వేషన్లు ఉన్నాయి ప్రభుత్వ సెక్టార్లో, వాటిలలో ఉన్న పెట్టుబడులని ఆ కంపెనీలను నష్టాలతో ఉన్నాయనే పేరుతో అమ్మేసి మొత్తము రిజర్వేషన్లను తగ్గిస్తాడనే అది చాలా వచ్చింది. అయితే ఆయన విజన్లో ఉన్న ఒక విషయం ఆనాడు చాలామందికి అర్థం కాలేదు. కింద మిడిల్ క్లాస్ అనేది ఒకటి ఎదగకుండా, ప్రైవేట్ సెక్టారు పోటీపడి ఉత్పత్తులు చేయకుండా, తర్వాత మార్కెట్లో గూడ్స్, కమోడిటీస్, వస్తువులు విపరీతంగా అందుబాటులోకి రాకుండా, అప్పుడు వస్తున్న ప్రపంచ గ్లోబలైజేషన్ మార్కెట్లో మనం తట్టుకోలేము, మనం చాలా బీద దేశంగా మారిపోతాము. ఆ పరిస్థితి కమ్యూనిస్టు దేశాల్లో కొంత కనపడుతున్న పరిస్థితి కనపడింది. ప్రపంచ దేశాలతో, పెట్టుబడిదారు దేశాల్లో ఒక భాగస్వామిగా లేకుండా నష్టపోయిన ఈ కమ్యూనిస్టు దేశాలు ఈ ఎకానమీని ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత ఆ 5 సంవత్సరాల్లోనే కొంత ఎకనామిక్ గ్రోత్ పెరిగింది, కొద్దిగా మిడిల్ క్లాసు పైకి రావడం మొదలైంది, కాంపిటీషన్లు మొదలైనాయి. ఇప్పుడు ఉదాహరణకి ఆ రోజు కార్ ఇండస్ట్రీలో పైసలు ఉన్న వాళ్ళకు కూడా కొనుక్కోవాలంటే ఒక అంబాసిడరో ఒక ఫియట్ కారో మాత్రమే తయారయ్యేవి, అవి అందుబాటులో ఉండేటివి కావు. టెలిఫోన్లు అందుబాటులో ఉండేటివి కాదు. ప్రైవేటు సెక్టార్ చేతిలో పోటీపడి సెల్ ఫోన్ తయారు చేసి చీప్గా ప్రజలకు ఇచ్చి మార్కెట్ను పెంచాలనే అది ప్రభుత్వ రంగం. ఇంకోటి ఏంటంటే ఈ దేశం చాలా పెద్ద దేశం, ఆనాటికి మన జనాభా 100 కోట్లు దాటింది. అట్లాంటి దేశంలో ప్రజలకు తిండి పెట్టాలన్నా వ్యవసాయ రంగాన్ని ప్రైవేట్ భాగంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని, పబ్లిక్ భాగంలో ఉన్న ప్రభుత్వ రంగాలని నెహ్రూ డెమోక్రాటిక్ సోషలిజం, ప్రైవేట్ పబ్లిక్ సెక్టార్లు రెండు కాళ్ళ మీద నడవాలనే సూత్రీకరణ, తర్వాత ఇందిరాగాంధీ బ్యాంక్ నేషనలైజేషన్, ఇవన్నీ భూస్వామ్య ల్యాండ్ రిఫార్మ్ కొంత జరిగింది. ఈ మొత్తం ప్రక్రియని 91 నాటికి ఒక కొత్త స్థితిలోకి మార్చాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏర్పడింది. దానికి మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తి చాలా డిసిప్లిన్డ్, పొలిటికల్ అంబిషన్స్ లేవు, తను ఏదో
మినిస్టర్ కావాలనే కోరికేం లేదు, యూజీసీ చైర్మన్గా ఉండి దిగిపోదాం అనుకున్నాడు. ఫైనాన్స్ మినిస్టర్ అయిన తర్వాత ఆ 5 ఏళ్లలో 99 ఎన్నికల నాటికి దేశ పరిస్థితి డెఫినెట్గా మెరుగుపడ్డది. మేమందరం దాంట్లో భాగంగా బతికిన వాళ్ళమే. ఆ స్థితిలో సరే మళ్ళీ పోటీలో పివి నరసింహారావు బీజేపీని తట్టుకోగలిగిన స్థితిలో లేకుండే. ఈయన కూడా పాలిటీషియన్ కాదు కనుక బీజేపీకి పోయింది. తర్వాత 2004లో కాంగ్రెస్కు సింగిల్ లార్జెస్ట్ మెజారిటీ వచ్చింది. సోనియా గాంధీ వాజ్పేయి ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపి దేశమంతా తిరిగి పార్టీని సింగిల్ లార్జెస్ట్ మిగతాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరిచే స్థితికి తెచ్చింది. కమ్యూనిస్టులు కూడా అప్పుడు 57 సీట్ల వరకు గెలిచారు. ఆ స్థితిలో ఆమెను ప్రైమ్ మినిస్టర్ కాకుండా చూడాలనే బీజేపీ ప్లాన్లో ఉన్నది. దానికి రకరకాల కారణాలు చెప్పారు. చివరికి ఆమె ఏం చేసిందంటే, నేను ఎట్లాగో ఇక ప్రైమ్ మినిస్టర్ గురించి ఆలోచించకుండా చాలా డిసిప్లిన్డ్గా ఉండి నమ్మకస్తుడుగా ఉన్న మన్మోహన్ సింగ్ని ప్రైమ్ మినిస్టర్ని చేసింది. 2004 నుంచి 2009 వరకు వాళ్ళిద్దరి కాంబినేషన్లో నా దృష్టిలో ఆ 10 సంవత్సరాల మన ఆర్థిక, రాజకీయ, తర్వాత డెమోక్రటిక్ ప్రిన్సిపల్సు, లిబరల్ వాల్యూసు, ఎకనామిక్ గ్రోత్, తర్వాత పూర్కి వెల్ఫేర్ స్కీమ్స్, మన్రేగా, తర్వాత ఆధార్ కార్డు బేస్గా ఎకనామీని నడపాలనే నిర్ణయం, తర్వాత కూలీ రేట్లు పెంచడం, బ్యాంకింగ్ సెక్టార్లో బీదలకు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయడం, ఇవన్నీ కూడా సోనియా గాంధీ అలౌ చేస్తుంటే మన్మోహన్ సింగ్ ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక బ్యూరోక్రాట్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎట్లాగైతే సీరియస్ కూర్చొని ప్లాన్ చేసుకుంటాడో, లేదా ఒక ఎకానమిస్ట్ ఎట్లాగైతే ఒక వ్యవస్థను తాను నడుపుకుంటాడో అట్లా ప్రధానమంత్రి పదవిని నడిపాడు. ఆ పీరియడ్లో చాలా కష్టాలు వచ్చినాయి. టెర్రరిజం దాడులు చాలా జరిగినాయి. బీజేపీ చాలా రాజకీయ అటాక్స్ పెట్టింది. 2వ టర్మ్లో కరప్షన్ అలిగేషన్స్ పెట్టి ఇదే కేజ్రీవాల్, జైలుకు పోయిన కేజ్రీవాల్ ఒక పూనా ప్రాంతంలో ఉన్న ఒక ముసలాయనను పట్టుకొచ్చి పెద్ద ఉద్యమాలని మొదలుపెట్టాడు. కాంగ్రెస్ను బదనాము పెద్ద ఎత్తున చేశారు. అయినా ఇవాళ మన్మోహన్ సింగ్ చనిపోయిన తర్వాత నేను ప్రైమ్ మినిస్టర్ మాట్లాడింది విన్నాను. నిజానికి కాంగ్రెస్ వాళ్ళు ఆయనను అంతగా పొగిడి ఆకాశానికి ఎత్తుతలేరు, కానీ ఇవాళ బీజేపీ వాళ్ళు ఆయనను పొగిడి ఆకాశానికి ఎత్తారు. అయితే ఆయనను చాలా కఠినమైన పదజాలంతో ప్రైమ్ మినిస్టరు, అమిత్ షా, మొత్తం బీజేపీ నాయకులు మాట్లాడిన సందర్భంలో మన్మోహన్ సింగ్ ఎక్కువ మాట్లాడాడు. చాలా బ్రీఫ్ స్టేట్మెంట్లు ఇచ్చే మనిషి ఆయన, ప్రైమ్ మినిస్టర్ ఉండగా కూడా. ఆయన ఒక ప్రకటన చేశాడు. ఆయన మీద చాలా దువారం వస్తున్నప్పుడు, ఐ హోప్ ది ఫ్యూచర్ హిస్టరీ ఆఫ్ దిస్ నేషన్ విల్ జడ్జ్ మీ మోర్ పాజిటివ్లీ దాన్ ది మీడియా. అంటే మీడియా కూడా ఆయనను, ఇంగ్లీష్ మీడియా కొన్ని ఛానళ్ళు అయితే ఆయనను కూడా సోనియా గాంధీతో పాటు ఆయనను తీవ్రంగా అటాక్ చేయడం మొదలుపెట్టినాయి. అటువంటి బీజేపీ అనుకూల ఛానళ్ళు కూడా ఇవాళ ఆయనను పొగుడుతున్నాయి. ఎవరిని పొగడినంత, ఈవెన్ వాజ్పేయిని కూడా పొగడినంత ఆయన పొగుడుతున్నాయి. అంటే మన్మోహన్ సింగ్ తను ఎంత డిప్రెషన్కు గురై, బికాస్ ఈజ్ నాట్ ద వన్ హూ కెన్ అటాక్ పీపుల్, ఈజ్ నాట్ ద వన్ హూ కెన్ హార్ష్లీ క్రిటిసైజ్. టాలరెంట్గా, పేషెంట్గా ఉండి చరిత్రే నన్ను
ప్రాపర్గా అంచనా వేస్తుంది. ఇవాళ మీడియా వేసిన దానికంటే భవిష్యత్తులో నా మరణానంతరము చరిత్ర నా జీవితం మీద ఇంకొక అంచనా వేస్తుందని చెప్పాడు. అది ఇవాళే ప్రూవ్ అయింది. ఇవాళే ప్రైమ్ మినిస్టరు చాలా పెద్ద ఉపన్యాసం ఇచ్చాడు. రాహుల్ గాంధీ అంత పెద్ద ఉపన్యాసం ఇవ్వాల, లేదా మల్లికార్జున ఖర్గే ఇవ్వలే, సోనియా గాంధీ పెద్దగా మాట్లాడలే. కానీ వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ రాజకీయ రంగంలో, ఆయన ప్రధానమంత్రి, ఈమె యూపీఏ చైర్పర్సన్గా ఒక కొత్త చరిత్రను డెమోక్రటిక్ ఎక్స్పెరిమెంట్స్లో ప్రపంచంలోనే చేసి చూపెట్టారు. అయితే కాంగ్రెస్ పార్టీ నష్టపోలేదా అంటే పోయింది. 2014 ఎన్నికల నాటికి ప్రధానమంత్రి అపోజిషన్ విమర్శించేవాడు కాదు. బహిరంగ సభలలో తిరిగి గట్టిగా మాట్లాడి తన వర్కును తను సాధించుకున్న దాన్ని వివరించేటోడు కాడు. సోనియా గాంధీ కూడా పోయిన పరిస్థితి లేదు. ఆ భారం అంతా కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చే భారము అప్పుడే రాజకీయాల్లో ఎదుగుతున్న యంగ్ రాహుల్ గాంధీ మీద పడ్డది. ఆ దశలో అప్పుడు వాళ్లకు 44 సీట్లు ఏమొచ్చినాయి. అంటే దేశాన్ని 10 ఏళ్ళు పరిపాలించిన పార్టీకి 44 సీట్లకు పడిపోవడానికి కారణం ఏంటి అంటే మన్మోహన్ సింగ్ ఒక రాజకీయ నాయకుడు కాకపోవడం. ఆయన కేవలము ఎకానమిస్ట్గా, అడ్మినిస్ట్రేటర్గా వ్యవస్థను నడిపాడు. సోనియా గాంధీ కూడా ఆయనలాగానే ఎక్కువ పబ్లిక్ మీటింగ్లలో హార్ష్ అటాక్ బీజేపీ మీద, మోడీ మీద పెట్టగలిగే స్థితి లేదు. రాహుల్ గాంధీకి కూడా అది చాలా డిఫికల్ట్ టైం కనుక ఓడిపోయారు. కానీ ఓడిపోయిన మన్మోహన్ సింగ్ వ్యక్తిగత కెపాసిటీ, వ్యక్తిగత ప్రవర్తన శైలి, మానవత్వం, దానికి తోడు సోనియా గాంధీలో ఉన్న మానవత్వం. ఉదాహరణకి మన్రేగా చాలా వ్యతిరేకతను ఫేస్ చేసి మన్రేగా చట్టం పాస్ చేయాల్సి వచ్చింది. ఆ రోజు పార్లమెంట్లో చాలా బీభత్సం జరిగింది. అట్లాగే తెలంగాణ విడిపోవడానికి చేసే చట్టాన్ని ఒకవైపు బీజేపీ అనుకూలంగా ఉంటామని చెబుతూనే అక్కడ ఆంధ్ర వాళ్ళు, అక్కడ పెద్ద ఎత్తున రాజగోపాల్ లాంటి వాళ్ళు కారం తీసుకుపోయి చల్లి ఇవంతా చేస్తున్న గందరగోళంలో ఆమె ఇక ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడగొట్టకపోతే ఇంకా ఎక్కువ నష్టం వస్తుంది, ఈ నిరంతర ఉద్యమాల వల్ల దేశ ప్రజాస్వామ్యమే కొద్దిగా ఇబ్బందుల పాలవుతుందని ఆమె ఇచ్చేయాలని నిర్ణయించుకోవడమని, ఆ నిర్ణయించుకున్న దానికి బిల్లు పెట్టి దాన్ని పాస్ చేయించడానికి మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ అనూహ్యమైన వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. చివరికి పార్టీ ఇక్కడ కూడా నష్టపోయింది. ఈ అన్నీ జరిగినా కూడా లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ వ్యవస్థని బ్యాలెన్స్డ్గా నడిపి ఆయన ప్రభుత్వము 2014లో ఎండ్ అయ్యే నాటికి దేశ మిడిల్ క్లాస్ బాగా పెరిగింది. మాల్స్లో కొనుగోలు చేసుకోవడానికి విపరీతమైన వస్తువుల తయారీ మొదలైంది. కార్లు ప్రొడక్షన్, చాలా కంపెనీలు విదేశాల నుంచి వచ్చి ఇక్కడ కార్లు ప్రొడ్యూస్ చేయడము, తర్వాత స్కూటర్లు. అంటే ఏ స్థితికి పోయింది అంటే 2014 నాటికి దాదాపు గ్రామీణ ప్రాంతంలో కూడా ఒక 2 ఎకరాలు ఉన్న రైతుకు ఖచ్చితంగా సైకిల్ మోటార్ కొనుక్కోగలిగే పరిస్థితి వచ్చింది. ఊరూరికి ఎలక్ట్రిసిటీ పెరిగింది. కొన్ని ఊళ్ళు అప్పటికీ ఎలక్ట్రిసిటీ లేకుండా ఉండొచ్చు. తర్వాత ఆధార్ కార్డు, తర్వాత వేజ్ గ్యారంటీ పథకం, అట్లాగే ఇతర వెల్ఫేర్ స్ట్రక్చర్స్లో బ్యాంక్ అకౌంట్ల ఓపెనింగ్స్, ఊరి వరకు రూరల్ ఏరియాకు బ్యాంకులను ఎక్స్పాండ్ చేయడం, ఇదంతా ఆ పీరియడ్లోనే జరిగింది. కనుక ఇవాళ మన్మోహన్ సింగ్
92వ ఏట చనిపోయినప్పుడు ఆయన కుటుంబానికి, ఆ పార్టీకి మనం ఖచ్చితంగా కండోలెన్స్లు చెప్పాలి. కానీ ఆయన జీవితము చాలా బ్యూటిఫుల్ లైఫ్. ఆయన వైఫ్ కానీ, ఆయనకున్న పిల్లలు కానీ రాజకీయ రంగంలో ఎప్పుడూ స్వార్థంతో ఆ ప్రైమ్ మినిస్టర్ ఆఫీసును వాడుకున్న దాఖలా లేవు. ఆయన పెద్ద కూతురు ఢిల్లీ యూనివర్సిటీలో హిస్టరీ ప్రొఫెసర్, చిన్న కూతురు అమెరికాలో సోషల్ వర్కర్. వాళ్ళెవ్వరు కూడా అక్కడ ఢిల్లీలో కానీ ఇతర చోట్ల స్టోరీస్ ఏమిటి అంటే, ప్రైమ్ మినిస్టర్గా తను మోడీ తిరిగినంత తిరగలే ఎక్కువ దేశం. విదేశాలకు అవసరమైన దగ్గరికే పోయాడు. ఆ పోయినప్పుడు అఫీషియల్ టూర్స్లో ఎవ్వరు భార్య తప్ప బిడ్డలు కూడా ఎక్కువ ఆయనతో ప్రయాణం చేసింది లేదు. రాజకీయ రంగంలో బిడ్డల్ని తెచ్చి సీట్ ఇప్పించి పార్లమెంట్లో నిలబెట్టి తన వారసత్వం కొనసాగించుకోవాలని కోరుకున్న వ్యక్తి కాదు. దిగిపోయిన తర్వాత ఎప్పుడు ప్రతిపక్ష పార్టీని కూడా హార్ష్గా ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడలే. ఈ మొత్తాన్ని మనం ఒకసారి అంచనా వేస్తే ఏ దేశంలో కూడా ఎన్నికల్లో గెలవకుండా అత్యున్నత పదవిని నడిపిన దాఖలాలు లేవు. ఒక్క చర్చిల్కి 2వ ప్రపంచ యుద్ధంలో పీపుల్స్ గవర్నమెంట్ అంటే పార్టీలకు అతీతంగా ఎన్నికలతో సంబంధం లేకుండా 2వ ప్రపంచ యుద్ధాన్ని నడపడానికి చర్చిల్ని ప్రధానమంత్రిని చేశారు. ఆయన 2వ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, ఈ రష్యా ఈ దేశాలతో కోఆర్డినేట్ చేసి జర్మనీని ఓడించారు, హిట్లర్ని ఓడించారు. అది తప్ప నాకు తెలిసి ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పార్లమెంటు మెంబర్గా గెలవకుండా రాజ్యసభ ద్వారా 1991 నుంచి చచ్చిపోయేంతవరకు కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనకు ఆ గౌరవం ఇచ్చింది. ఇవాళ కూడా ఆయన అంత్యక్రియలు ఇందిరాగాంధీ శక్తి స్థలు పక్కన అందులోనే చేస్తున్నారు. సో మన్మోహన్ సింగ్ జీవితం రాజకీయ రంగంలో, అడ్మినిస్ట్రేటివ్ రంగంలో, రిఫార్మ్ రంగంలో, తర్వాత ఒక మానవత్వ విలువల్లో సోనియా గాంధీ ఆయన ఇద్దరు కలిసి తీసుకున్న కలెక్టివ్ డిసిషన్స్ ప్రతిపక్ష పార్టీలను భయపెట్టకుండా, ఏవో మాతోటి మీరు విడిపోతే మేము ఈడీనో లేకపోతే సిబిఐనో లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ను ఉపయోగించి మిమ్మల్ని బెదరగొడతామనే అటువంటి వాటికి జోలికి పోకుండా కన్విన్స్ చేసి ఆ 10 ఏళ్ళు అలయన్స్ ప్రభుత్వాన్ని నడిపారు. ఆ అలయన్స్ ప్రభుత్వం కూడా చాలా సాఫ్ట్గా హ్యుమానిటేరియన్ విలువలతో మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ కనుక నడపగలిగారు. ఎందుకంటే ఆయనలో శాంతి, తర్వాత స్కిల్లు, అట్లనే గట్టి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు దేశ ప్రయోజనాలకు అవి అవసరం అని తాను భావించినప్పుడు కొన్ని మనము వాటిని యాక్సెప్ట్ చేయవచ్చు, చేయకపోవచ్చు. అమెరికాతో న్యూక్లియర్ డీల్ ఒప్పందం చేసుకోవాల్సి వచ్చినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఇదే కరత్ ప్రకాష్, తర్వాత సీతారాం యేచూరి వీళ్ళు తీవ్రంగా వ్యతిరేకించి 57 మెంబర్లు కలిగిన పార్టీ బయటికి పోయింది. అయినా మన్మోహన్ సింగ్ ఆ అగ్రిమెంట్ చేసుకున్నాడు. తర్వాత దాని ఫలితాలు ఎట్లా ఉన్నాయి ఏమిటి అనేది నేను ఎక్స్పర్ట్ని కాదు కనుక ఐ డోంట్ జడ్జ్ దోస్ థింగ్స్ విచ్ ఐఎమ్ నాట్ రియలీ ఎన్ ఎక్స్పర్ట్ ఆన్. బట్ దెన్ ఇవాళ ఆయన జీవితాన్ని మొత్తంగా చూస్తే నెహ్రూ నుంచి ఈయాటి వరకు భారతదేశము చాలా హ్యుమానిటేరియన్ డెమోక్రసీని
లిబరల్ డెమోక్రసీని, వాల్యూస్ను ప్రజల ముందుంచిన డెమోక్రసీని ప్రాక్టీస్లో పెట్టారు అంటే 2004 నుంచి 2014 వరకు. అయితే ఈ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు, ఒక అన్నా హజారే లాంటి పెద్ద రాజకీయాలు కూడా అర్థం చేసుకొని వ్యక్తిని ఏదో కరప్షన్ మొరాలిటీ బేస్ చేసుకొని చాలా బదనాం చేసి వాళ్ళ పార్టీని బలహీనపరిచి అదే కరప్షన్ ఛార్జీలలో ఇదే కేజ్రీవాల్ జైలుకు పోయి వచ్చాడు. కానీ మన్మోహన్ సింగ్ ఒక మచ్చలేని నాయకుడుగా ఇవాళ ప్రపంచం ముందే భారతదేశాన్ని దగ్గ స్థాయిలో నిలబెట్టి ఆయన ఈ భూమిని విడిచిపోయాడు. కాంగ్రెస్ పార్టీకి, ఆయన కుటుంబానికి ఖచ్చితంగా మనము థ్యాంక్స్ చెప్పాలి, కండోలెన్స్ చెప్పాలి. బికాస్ దిస్ వాజ్ ఎన్ unusual experiment, incredible experiment in democracy. And both Manmohan Singh and Sonia Gandhi deserve, the appreciation of the nation for those 10 years of his prime ministership. సో ఇవాళ మొత్తము దేశంలోని రాజకీయ నాయకులు, ఎకానమిస్టులు, ఇంటలెక్చువల్స్ మన్మోహన్ సింగ్కి గ్రేట్ ట్రిబ్యూట్స్ పే చేస్తున్నారు. బికాస్ he left a great legacy for the nation to keep moral democracy in place for future. Thank you.